ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము. ఇదివరకు కూడా నేను దాన్ని ఉటంకించాను. సో మళ్ళీ తిరిగి ఆ విషయాన్ని మాట్లాడుకుందాము. ఇప్పుడు సమయము అన్న దాని గురించి చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత దానిలో టైం అంటే ఏమిటి? టైము ఎవరు సృష్టిస్తారు? అంటే మనస్సు అని చెప్పుకున్నాము. ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ మనసు, అందరిది కలిపిన మనసని. లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా నేను ఆ విషయంలో న్యూరల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుతూ సైంటిస్ట్‌లు అనుకుంటున్నారు అని చెప్పి చూపించాను మీకు. ఇప్పుడు ఈ సమయం గురించి ఐన్‌స్టీన్ ఏమన్నాడు? అన్నది మనము ఐన్‌స్టీన్ చెప్పినప్పుడైతే మనం లేము. కానీ ఐన్‌స్టీన్ రాసిన జర్నల్సు, ఐన్‌స్టీన్ రాసిన పేపర్సు, ఐన్‌స్టీన్ మాట్లాడినవి పుస్తకాల్లోకొచ్చాయి ఆల్రెడీ. వాటికి అథెంటిక్‌గా రుజువులుంటాయి. ఎస్పెషల్లీ నాసా సైంటిస్టులు మాట్లాడితే గనక వాళ్ళు అథెంటిక్‌గానే మాట్లాడాలి కదా! ఏ విషయం కనీసం ఐన్‌స్టీన్ చెప్పిన విషయాన్ని వాళ్ళు చెప్పడం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఐన్‌స్టీన్ ఏం చెప్పాడు అన్నది ఒక నాసా సైంటిస్ట్ మాట్లాడటము వాళ్ళేమన్నారు అన్న విషయాన్ని మీకు చూపిస్తూ నేను చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం సమయం గురించి మాట్లాడుతున్నాము. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ 3 కలిసి ఒకేసారి ఉంటాయి. భలే ఆశ్చర్యంగా ఉంది గదా! మనకేంటంటే లేదండి నిన్నటిది ఇవాళ లేదు కదా! ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నప్పుడు ఇది నేను రికార్డ్ చేసే సమయంలో లేరు కదా మీరు. అలానే ఫ్యూచర్‌లో ఈ వీడియో చూసేసిన తర్వాత ఆ సమయంలో మీకు వెళ్ళాలి కదా మీరింకా ఆ సమయానికి. మరి ఈ 3 కలిసి ఉండటం ఏంటి? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇది ఆశ్చర్యకరమైన విషయం. నేను ఒకసారి పాత వీడియోలో చెప్పినప్పుడు పరమాత్ముడు త్రికాలజ్ఞుడు అన్నప్పుడు త్రికాలజ్ఞుడు అంటే ఏమిటి అన్న విషయానికి మాట్లాడుతూ పరమాత్ముడికి భవిష్యత్తు తెలుస్తుందా? తెలవదా? అన్న ప్రశ్న ఉదయించింది. ఆయనకి భవిష్యత్తు తెలుస్తుంది అంటే తప్పవుతుందది. ఎందుకు తప్పవుతుందంటే ఆయనకి భూతకాలము, భవిష్యత్ కాలం అనేవి 2 ఉండవు. ఆ 2 ఈ వర్తమాన కాలంలోనే ఉంటాయి. ఆయనకెప్పుడూ వర్తమాన కాలమే. ఆయనకి భూత భవిష్యత్తులు లేవు. మనకున్నాయి. సో, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో ఒక గొప్ప రహస్యం కూడా ఇమిడి ఉంది. అది మాట్లాడుకుందాం మనము. ప్రస్తుతం అయితే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఒక్కటే. అవి 3 కావు అన్న విషయాన్ని ఐన్‌స్టీన్ ఏం మాట్లాడాడో ఆ నాసా సైంటిస్ట్ గురించి చెప్పుకుందాము. ఆ తర్వాత మనము వేద మంత్రం ఏం చెప్పిందో చెప్తాను. ఇది 1865 లోనే మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకారంలో రాసాడాయన. ఏమని రాసాడు? పరమాత్ముడికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటూ ఉండవు. ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాడాయన. సో, ఆయనకి మరి భవిష్యత్తులో జరిగేది తెలవదా అంటే, అసలు భవిష్యత్తే లేదు అన్నప్పుడు భవిష్యత్తులో జరిగేది తెలవదా అని ఉండదు. అదేంటి అంటే, దాని గురించే మాట్లాడదాం ఇప్పుడు. సో, ఆయన మహర్షి గారు చెప్పారు. మహర్షి కంటే ముందర ఎంతోమంది మహర్షులు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, మన వేదంలో చెప్పబడి ఉంది కాబట్టి ఆ విషయం తెలుసు. ఇప్పుడు ఐన్‌స్టీన్ ఏమంటున్నాడో ఆ విషయం విందాం. ఈవిడ పేరు మిచెల్ థాలర్. ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ సైన్స్ కమ్యూనికేషన్, నాసా. One thing we are absolutely sure of is that the rate of time does not change. అంటే టైం ఎట్లా చేంజ్ అవుతుందో రేట్ అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. అండ్ నౌ సంథింగ్ గెట్స్ ఈవెన్ స్ట్రేంజర్ అండ్ దట్ ఈస్ దట్ ఐన్‌స్టీన్ థాట్ దట్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ ద బిగ్ బ్యాంగ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ స్పేస్ అండ్ ఆల్ ఆఫ్ టైమ్ ఎట్ వన్స్ ఇన్ ఎ బిగ్ హోల్ సంథింగ్. Time is a landscape, and if you had the right perspective on the universe, you would see all of it laid out in front of you. All present, past, present, and future as a whole thing. మొత్తం అన్నీ కలిపి ఒక్క సిస్టమ్ కింద కనిపిస్తుంది.
that everything that's happened to you, if you could get the right perspective on the universe, you could see all at once. రైట్ పర్స్పెక్టివ్ వస్తే అన్నీ ఒక్కసారి మీకు కనిపిస్తాయి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడు ఒకేసారి కనిపిస్తాయి అని ఈవిడ చెప్తున్నారు. ఈమె మిచెల్ థాలర్, ఈమె నాసా సైంటిస్ట్. ఆవిడ చెప్పింది మీరు విన్నారు. అయితే ఆవిడ మాటల్ని రికార్డ్ చేసినవన్నీ వీడియో ఉంది. ఆ యూట్యూబ్ లింక్ నేను ఇస్తాను. అది మనం ప్లే చేయడానికి అధికారం ఉందో లేదో తెలియదు. అందుకని నేను ఇలా ఆవిడ చెప్పిన మాటల్ని మీకు వినిపిస్తాను. బిగ్ థింక్ అని చెప్పి యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. టైం, డూ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎగ్జిస్ట్ ఆల్ ఎట్ వన్స్ అన్న క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది 2018లో వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు. సో వాళ్ళకి 2018 దాకా వాళ్ళకి అంతు పట్టలేదన్నమాట. అంటే ఐన్స్టీన్ చెప్పినా కానీ అంతు పట్టలేదు. ఐన్స్టీన్ చెప్పింది 1915 తర్వాత చెప్పాడు ఆయన. ఏది చెప్పినా ఆయన మాట్లాడినవన్నీ 1915 తర్వాతనే. సో అంతకుముందు ఈ థియరీ ఎవరికి తెలియదు కూడా. కానీ మహర్షి దయానంద సరస్వతి సింపుల్గా తన అక్షరాల్లో చక్కగా వేదంలో ఉన్నది ఉన్నట్టుగా పరమాత్ముడి గురించి చెప్తూ చెప్పేశాడు. సరే బాగుందండి. ఐన్స్టీన్ అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒక ల్యాండ్స్కేప్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఒక ల్యాండ్స్కేప్ అంటే మీరు సపోజ్ ఒక గార్డెన్కి పైన మీరు ఒక హెలికాప్టర్ల కింద చూశారనుకోండి, గార్డెన్ అంతా కనిపిస్తుంది. ఒక చెట్టు అక్కడ, ఒక చెట్టు ఇక్కడ, ఒక మనిషి అక్కడ, ఒక మనిషి ఇక్కడ, ఎత్తు పల్లాలు, కొండలు, కోనలు, నీళ్లు పారటం ఇవన్నీ ఒకేసారి చూస్తున్నారనుకోండి, అదంతా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే ల్యాండ్స్కేపు అది రైట్ పర్స్పెక్టివ్ వచ్చిన వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఏంటంటే పాస్ట్ లేదు, ప్రెజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, అంతా ప్రెజెంటేషన్. అంటే ఏంటంటే ఇప్పుడే ఇప్పుడే ఏదైతే ఇప్పుడే ఉందో మొత్తం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అవునా? అదెట్లా అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు నేను 8 ఏళ్ళ ఉన్నప్పుడు నేను ఇప్పుడున్న వయసు కనిపించిందా నాకు అన్న సమస్య వస్తుంది. అంటే ఏంటంటే రైట్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఈ రైట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో వేదం అలా చెప్పిందా? చెప్పిందని ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మంత్రాల్లో. 2018 కంటే ముందరే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ విషయాన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ వేద మంత్రం దగ్గరికి వెళ్ళి ఆ వేద మంత్రం ఏముంటుందో చూద్దాం మనం ఒకసారి. అప్పుడు మనకి కొంత క్లారిటీ వస్తుంది. ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ మంత్రము యజుర్వేదం నుంచి తీసుకుంది. ఇదివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయినా సరే పద విభజన చూద్దాము. ఏన ఇదం రెండు కలిపితే ఏనేదం, భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృత ఏన సర్వం ఏన యజ్ఞః తాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇందులో యజ్ఞ ప్లస్ తాయతే కలిపితే యజ్ఞస్థాయతే అవుతుందన్నమాట. ఆ సంధి కలిపితే. అట్లనే మిగతా వాటిని కూడా మీరు అర్థం చేసుకుంటారు. దీని అర్థం ఏంటి? ఏనా ఏదైతే, ఇదం ప్రత్యక్షంగా ఉన్న దాన్ని బోధించు సర్వనామం. అంటే అన్నిటికీ ఇదం అనొచ్చు. అంటే ఇగో ఇదం పుస్తకం, ఇలా ఒక్కొక్క దానికి ఓకే. ఏదన్నా సరే ఇదం కంకణం, ఇలా ఏదన్నా ఏ పదం ఉంటే ఏ వస్తువు ఉంటే దాన్ని ఇదం అంతో చెప్పచ్చు. సర్వనామం అన్నమాట ఇది. సో ప్రత్యక్షంగా ఉన్నదాన్ని బోధించేది. ఏది ప్రత్యక్షం? ఇప్పుడు ఏదైతే ప్రత్యక్షంగా ఉందో, ఏదైతే ఉందో భూతం భువనం భవిష్యత్, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, పరిగృహీతం క్లచ్డ్ సీజ్డ్ అన్నమాట. అంటే పట్టుకుని ఉంటుంది, ప్రియమతో పట్టుకుని ఉంటుంది. అందుకని పరిగృహీతం అన్నారు. అది గృహీతం అంటే సరిపోయేది అనమాట. పరిగృహీతం ప్రియమతో పుచ్చుకొనబడినది, ఆల్రెడీ పుచ్చుకొనబడినది అనమాట. పుచ్చుకొనబడినది అంటే ఏంటంటే ఆల్రెడీ పట్టేసుకుని ఉంది. దేన్ని? భూతం భువనం భవిష్యత్. భూతం పాస్ట్, భువనం ప్రెజెంట్, భవిష్యత్ ఫ్యూచర్. ఈ మూడింటిని పట్టుకుని ఉందన్నమాట. ఏది? ఇదం. ఏది అది? ఏదైతే ఇదం, దేని గురించి మాట్లాడుతుంది? కంటెక్స్ట్. ఆ యొక్క అధ్యాయంలో ఏ కంటెక్స్ట్ తీసుకొని చెప్తున్నారంటే ఈ మంత్రానికి దేవత మనః దేవత. సో అలా చెప్పుకుంటూ ఏన
ఇదే ఏదైతే ఎవరైతే అని మళ్ళీ మాట్లాడుతూ, సో ఇదం ప్రత్యక్షంగా ఉన్న దాన్ని బోధించు సర్వనామము భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం ప్రేమతో పుచ్చుకొనబడినది. అమృత ఏన సర్వం ఏన యజ్ఞ అమృతత్వం ఏన ఏదైతే అమృతత్వం ఉందో సర్వం ఈ మొత్తము ఏన యజ్ఞ ఏదైతే యజ్ఞం ఉందో తాయతే రక్షిస్తోందో సప్తహోత 7 హోతలు తన్మే ఆ స్వరూపం కలిగినది మనః మనస్సు శివ సంకల్పమస్తు శుభముల్ని ఆశించుగాక అని చెప్తున్నాం అనమాట. అయితే ఇందులో చాలా పదాలు ఇదేంటండి కంగారు కంగారుగా ఉంది. ఏమిటి ఇదంతా అంటే ఏదైతే అమృతత్వమైన మనసుందో ఏ మనస్సుతో మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని పట్టుకొని ఉందో ఒకేసారి పట్టుకొని ఉందన్నమాట. ఆ ఒకేసారి అనేది అందుకే మనకి క్లచ్డ్ సీజ్డ్ అని అర్థం అనమాట. ఒకేసారి పట్టుకుని ఉంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఒకేసారి ఉన్నాయి దానిలో. ఓకే ఉంటూ అమృతం ఏన సర్వం ఏన యజ్ఞ ఏమి యజ్ఞం అండి ఈ ప్రపంచ రూప యజ్ఞము అనేక రకమైన యజ్ఞాలు ఉన్నాయి. అంటే ఆ యజ్ఞము మనము భౌతికంగా చేసే యజ్ఞం లాంటిదే అనమాట. ఏంటది సప్త హోత ఎందులో అయితే 7 హోతలు ఉంటారో వాళ్ళని రక్షిస్తూ ఉంటుందో ఆ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటుందో ఆ స్వరూపం కలదైతే మనస్సు ఉందో ఆ మనసు సప్తహోతలు ఏంటండి మనసుకి సప్తహోతలకి సంబంధం ఏంటండి అందరూ హోతల్లోనూ ఎవరైతే ఋత్విక్ వస్తాడో ఆయనలో మనసు ఉంటుంది. ఉత్తి హోతల్లోనే మనసు ఉంటుందా ఇంకెవరిలోనూ మనసు ఉండదా? నాలో ఉంది మనసు మీలో ఉంది అందరిలోనూ ఉంది కదండి. మరి అలాంటప్పుడు ఏ మనసు గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఏ సప్తహోతల గురించి మాట్లాడుతున్నాము? 2 కళ్ళు 2 చెవులు 4 2 ముక్కు ద్వారాలు అవి 6 ఒక నోరు 7 ఇది సప్తహోతలు. వీటి ద్వారానే మనం మనసులోకి ఆహుతులు ఇస్తున్నాం. హోత అనేవాడు ఆహుతి ఇస్తాడు. అలానే దానం పుచ్చుకుంటాడు దానం ఇస్తాడు. దానం ఇవ్వడం అంటే ఆహుతి ఇవ్వడం దానం ఇవ్వడం అంటారు. దేవతలకు దానం ఇస్తాడు. అంటే ఈ మనసుకి ఈ సప్తహోతలు ఆహుతులు ఇస్తున్నాయి. సో ఆహుతుల్ని తీసుకొని యజ్ఞం జరుపుతుంది మనసు. ఆ మనసు అమృతత్వం. ఆ అమృతత్వమైన మనసు భూత భవిష్యత్ వర్తమానాల్ని పట్టుకొని ఉంటుంది ఒకేసారి. దానికి ఇంకో తేడా కనిపించదు. దానికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ ఒకేసారి ఉంటాయన్నమాట. అటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసు ఈ యజ్ఞాన్ని రక్షిస్తుంటుంది. ఏ యజ్ఞము? ఈ సప్తహోతలు చేసే యజ్ఞం. అంటే 2 కళ్ళు చూస్తున్నాయి. చూసి దాన్ని ఆహుతిగా మనసులో ఇస్తుంది. అలానే గాలి పీల్చుకున్నది ఆహుతిగా ఏదైతే స్మెల్ వస్తుందో అది కూడా మనసుకు అందిస్తుంది. అలానే నోటికొచ్చే టేస్ట్ కూడా మనసుకు అందిస్తుంది. అలానే చెవుల్లో విన్నది కూడా మనసుకు అందిస్తుంది. సో ఇలా మనకి అన్ని రకాలుగా ఈ తత్వాల్ని మనకి మనసులో ఆహుతులుగా ఇస్తోందో ఏ సప్తహోతలైతే ఇస్తున్నారో ఆ సప్తహోతల యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటుందో దాన్ని మనసు అంటారు. ఆ మనసు శివ సంకల్పం కలది అగుగాక. ఈ మంత్రము చాలా ఉత్కృష్టమైన మంత్రం అండి. ఇది మీరు మెమరైజ్ చేయాలి. ఎందుకు మెమరైజ్ చేయాలి? ఎందుకు చేయాలి? అన్నది నేను చెప్తానిప్పుడు. ప్రస్తుతం అయితే మనం ఐన్‌స్టీన్ మాట్లాడింది, ఇది మాట్లాడింది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఒకేసారి ఉన్నాయి. ఒకేసారి మనసులో ఉన్నాయని చెప్పేస్తున్నాడు. మీకు ఇదివరకు నేను మనసుతోనే సమయం ఏర్పడిందని చెప్పాను. అదే విధంగా ఈ మంత్రం. సో ఇప్పుడు ఐన్‌స్టీన్ ఏదైతే చెప్పాడో దాన్నే నాసా సైంటిస్ట్ చెప్తోందో ఆ విషయాన్ని మళ్ళీ నేను ఇక్కడ ఉటంకిస్తున్నా. అంటే వేదం ఏది చెప్పిందో అదే సైన్స్ కనుక్కోగలదు గానీ దాన్ని మించి గానీ ఇంకేమీ కనుక్కోలేదు. సో వేద మంత్రము ఈ వేద మంత్రము చాలా ఉత్కృష్టమైందని చెప్పాను. ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను మీకు. మీరు దీన్ని ఎందుకు మెమరైజ్ చేయాలో కూడా చెప్తాను నేను. ఆ తర్వాత మనము ఇంకాస్త ముందుకెళ్ళి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం అయితే వేద మంత్రం అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ఈ వేద మంత్రంలో చెప్పింది ఎందుకు ఉత్కృష్టమైంది? ఐన్‌స్టీన్ చెప్పింది విన్నారు కదా! ఐన్‌స్టీన్‌కి అర్థమైపోయింది. లాభం లేదురా భయ్! ఒక పర్స్పెక్టివ్ కావాలి మనకి. ఆ పర్స్పెక్టివ్‌తో చూస్తే భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ ఒకేసారి ఉంటాయి. ఆయన స్నేహితుడు ఒకాయన చనిపోతే ఆయన భార్యకి ఉత్తరం రాసాడు ఈయన. అమ్మ నువ్వు బాధపడొద్దు. మన స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి పోలేదు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని ఒకే ఒక ల్యాండ్‌స్కేప్ లాగా ఉన్నాయి. ఆ కొండ వెనకాల ఆయన ఉన్నాడు. మనం ఇక్కడున్నాం. అంతే తేడా. అని చెప్పాడు. సో, మొత్తం అందరం ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాం. అంటే ఆయన ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాడు అని క్లియర్‌గా స్పష్టంగా చెప్తున్నాడు ఐన్‌స్టీన్. అదే విషయాన్ని నాసా సైంటిస్ట్ కూడా చెప్పింది. నేను ఈ లింక్ పెడతాను మీరు చూడండి.
ఒక 15 నిమిషాల వీడియో అనుకుంటా, 12 నిమిషాల వీడియో ఉంది. చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందులో మీరు క్యాప్షన్స్ పెట్టుకొని మీరు వినొచ్చు. ఒకవేళ ఆంగ్లం అర్థం కాకపోయుంటే. అందుకే మీకు ఆ క్యాప్షన్స్ పెట్టి మీకు చూపిచ్చాను. ఇప్పుడు విశేషం ఏంటంటే, ఐన్‌స్టీన్ చెప్పిన మాట ఏంటంటే, ఒకేసారి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఎగ్జిస్ట్ అవుతున్నాయని నాకు అర్థమైపోయింది. ఆయనకి సమయం గురించి పిచ్చెక్కిపోయిందనమాట. అదొక ఇల్యూషన్ అని అన్నాడు ఆయన. ఇల్యూషన్ ఎందుకన్నాడాయన? ఇల్యూషన్ కాదది రియాలిటీ అది. ఆయన రియాలిటీ అని చెప్పాడు. వీళ్ళందరూ ఇల్యూషన్ అని చెప్పి కబుర్లు చెప్పేస్తున్నారు. కానీ రియాలిటీ అది. ఇట్స్ ఎ రియాలిటీ. టైమ్ ఈజ్ రియల్. కానీ ఆయనకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఇంక అర్థం కాలా. ఎందుకంటే సైంటిస్ట్‌లకి మనసొకటుందని ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పడానికి ఒక ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ మళ్ళీ ఎయ్యాలి. అదనమాట ప్రాబ్లమ్ ఆయనకి. సో, హి కెనాట్ డూ ఇట్. మనం చేస్తాం ఆ పని. వేదం చెప్పింది కాబట్టి మనం చేసి చూపిద్దాం అది. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఫ్యూచర్‌లో అదే జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే, ఐన్‌స్టీన్ చెప్పింది ఎలా అయితే ఆయనకి అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఆయనకి అర్థమైపోయింది. లేదురా భయ్! పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఒకేసారి ఉన్నాయి. ఆ పర్స్పెక్టివ్ రైట్ పర్స్పెక్టివ్ కావాలి. ఎవరికొస్తుందండి రైట్ పర్స్పెక్టివ్? ఎవరికొస్తుంది? యోగులకొస్తుంది. యోగులు అలా ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళకి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల నుంచి బయటకొచ్చేస్తారు ఒకసారి. వచ్చిన టైమ్ బౌండరీ నుంచి బయటికి ఎప్పుడైతే వస్తారో అవన్నీ ల్యాండ్‌స్కేప్ లాగా కనిపించేస్తుంది. అందుకే ఒక పరాంత కాలం దాకా వాళ్ళు ముక్తిలో ఉంటారు. అది ఆనందం అన్నమాట. ఒకేసారి. మీరు ఇమాజిన్ చేయండి. మీరు చార్మినార్ ఎదురుగుండా నుంచోండి. చార్మినార్ చూస్తూ ఉండండి. చార్మినార్‌కి మీకు మధ్యలో డిస్టెన్స్ ఉందండి. మీరు నడుచుకుంటూ వెళ్ళండి. 5 నిమిషాల్లో అక్కడ చేరారనుకుందాం. ఈ 5 నిమిషాల టైంలో మీరు ఆ డిస్టెన్స్ కవర్ చేసి మీరు చూసారు, వచ్చేసారు బ్యాక్‌కి. లెట్స్ సే. ఇదే విషయాన్ని టైమ్‌లోకెళ్ళండి. స్పేస్ నుంచి టైమ్‌లోకెళ్ళండి. టైమ్‌లోకెళ్ళి 5 నిమిషం నుంచి 10 నిమిషం దాకా మీకు అన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డిస్టెన్స్ అన్నది టైమ్ లాగా పనిచేస్తుందనమాట. సో, సమయం అన్నది అలా కనిపిస్తుంది. అందుకే శివ సంకల్పమస్తు శివుడిని దిక్కులని అంబరంగా ఉంచుకున్నవాడు. దిగంబరుడు ఆయనకి పేరు. దిక్కుల్ని అంబరంగా కలవాడు. అంటే వస్త్రాలుగా కలిగినవాడు. దిక్కుల్ని వస్త్రాలుగా కప్పుకునేది సమయం. సమయము, ఈ దిక్కులు 2 కలిపి ఒకటే ఎంటాంగిల్డ్ అని చెప్పి మనకి కణాది మహర్షి వైశేషిక దర్శనంలో ఆల్రెడీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేసాడు. అదే విషయాన్ని ఐన్‌స్టీన్ ఇప్పుడు మ్యాథమెటికల్ రూపంలో పెట్టి చూపిస్తున్నాడు. అంతకని ఇంకేం లేదు. సేమ్ బోత్ ఆర్ సేమ్. అల్టిమేట్‌లీ దే హావ్ టు లెర్న్ వాట్ వేదాస్ హావ్ టోల్డ్. సో, ఈ విషయాన్ని ఐన్‌స్టీన్ చెప్పాడు. బావుందండి. మీరు చెప్పారండి భూత, భవిష్యత్, వర్తమాన కాలం ఒకటని. మీకు గ్రహింపుకు రావవి. గ్రహింపుకు రావాలి అంటే అష్టాంగ యోగ సాధన చేసుకుంటూ వస్తేనే మీకొస్తాయి అవి. సరేనండి. అది అష్టాంగ ఎట్లా వస్తామంటే బాబా చాలా పెద్ద పనండి అవన్నీ. సరే ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటి? ఏమిటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? చెప్తాను. ఫస్ట్ మనకి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న విని చెప్పుకుందాం. ఓం నమస్కారం అండి. నా పేరు విష్ణుడు. మన కుటుంబ సభ్యులు మనం ఎల్లప్పుడూ క్షేమంగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, సిరి సంపదలతో ఉండడానికి ఏమైనా మంత్రములు ఉంటే తెలియజేయగలరు? వాటి అర్థమును వివరించగలరు? ఓం. ఇప్పుడు విష్ణు అన్న యువకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మన కుటుంబ సభ్యులు, మనము ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆహ్, ఆరోగ్యంతోనూ, తర్వాత సిరి సంపదలతోనూ ఉండడానికి ఏమైనా మంత్రాలున్నాయా? విష్ణు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సిరి సంపదలు అన్నవి మీకు ఎలా వస్తాయి అన్నది మీకు బాగా తెలుసు. సిరి, సంపద ఇవన్నీ ఎలా వస్తాయి? ఆరోగ్యం ఎలా వస్తుందో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను లెట్ అస్ సే నేను ఒక రూ. 1,00,00,000 ఒక మనిషికి ఇచ్చి, "నువ్వు నిద్రపోతూనే ఉండవయ్యా. నీ రూ. 1,00,00,000 నీ తిండి నీ దగ్గరికే వస్తుంది. నీ మంచం దగ్గరకొచ్చేస్తది. టీవీ ఎదురుగుండా పెట్టుకో, చూసుకో, ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకో, పడుకో, తిని పడుకో, తిని పడుకో" అని చెప్పాననుకో, ఒక నెల రోజుల లోపల సిక్ అయిపోతాడు వాడు. హుహు. అయిపోతాడు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎలా అయిపోతాడంటే, మొత్తం వీపు మీదంతా కురుపులొచ్చేస్తాయి. మనిషికి దెబ్బ తినేస్తది సిస్టమ్ అంతా. ఎందుకంటే, నడవట్లేదు, ఏమి చేయట్లేదు, కష్టపడట్లేదు. లేదండి ఎక్సర్సైజ్ చేసేస్తాడండి. రూ. 1,00,00,000 ఇచ్చి చూడండి ఎక్సర్సైజ్ చేసేస్తాడండి. ఖచ్చితంగా చేయడండి. చేయడు. మనుషులకి మాట్లాడి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినట్టుగా అస్సలు చేయరండి. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారినే తీసుకోండి. ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గదా! తెలంగాణ రాకముందు కేజీ టు పీజీ ఆల్ ఫ్రీ. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయిందండి? చేయగలిగాడండి? చేయలేడండి. మాటలు చెప్పినంత సులభం కాదు మాట మీద నిలబడటం అన్నది.
కాబట్టి విష్ణు గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కష్టపడాలండి. సిరి సంపదలు రావాలంటే కష్టపడాలి. మీరు కష్టపడండి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే కష్టపడేయటానికి మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మంచి భోజనం, మంచి ఆహారము, శుద్ధమైన ఆహారము, కొద్దిగైనా సరే శుద్ధమైన ఆహారం తినండి. ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకొని తినకండి. ఫ్రెష్‌గా వండుకోండి. ఏవైతే పెస్టిసైడ్స్ ఫ్రీ ఉంటాయో, న్యాచురల్ ఫుడ్స్ ఉంటాయో శుభ్రంగా కడిగి, శుద్ధి చేసుకొని తినండి. సో, ఇలాంటివి చేస్తే మీకు ఆరోగ్యం బావుంటుంది. ఆసనాలు వేయండి. పొద్దున్నే సూర్యోదయం కాకముందు లేవండి. లేచి మీరు యోగాసనాలు చేసి, ధ్యానం చేసి ఇలా వెళ్ళాలి. అయితే ఇందాక ఒక మంత్రం చెప్పాను. ఆ మంత్రానికి దీనికి లింక్ ఉందండోయ్. సప్తహోత ఈ 7 హోతల్ని మీరు ఈ 7 హోతలు మనసుకి ఆహుతి ఇచ్చేటట్టు చూడండి. ఇంకా మీకు సిరి సంపదలు, ఆరోగ్యము, మీ కుటుంబ సభ్యులు అందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఎలా? అందరూ చేయాలి ఈ పని. మీరు చేస్తే మీ కుటుంబ సభ్యులకు వస్తుంది. కానీ తక్కువొస్తుంది. వాళ్ళు చేస్తే ఎక్కువొస్తుంది. ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఎక్కువొస్తుంది. ఎలా వస్తుందండి? ఈ ఈ ఇలా ఆహుతులు ఎలా ఇవ్వాలండి? కళ్ళతో మనసులోకి ఆహుతి ఎలా ఇవ్వాలండి? ఆహుతి అంటే ఏంటండి? యజ్ఞ కార్యక్రమం చేసేటప్పుడు ఏదన్నా పదార్థాన్ని ఆహుతి ఇచ్చాము అంటే అది తిరిగి మళ్ళీ రాదు పైకి. అది ఆహుతి అంటే. సో, మీరు కళ్ళతో చూసింది మనసులోకి వెళ్ళాలి తప్పితే మనసుతో మళ్ళీ ఆ కళ్ళు అదే చూడాలనుకోకూడదు. అంటే దుష్టిత్వాన్ని వదిలేసి శుద్ధమైనవి మాత్రమే మనసులోకి ఇవ్వాలి. శుద్ధమైనవి మనసులోకి ఇవ్వాలంటే ఇప్పుడు ఒక పదార్థం ఉందండి. నెయ్యి ఉంది. చాలా ఉత్కృష్టమైన పదార్థం. అది ఆహుతిగా ఇస్తాం. అలానే మంచి పదార్థాలు మాత్రమే ఆహుతులిస్తాం. అలానే కళ్ళతో, చెవులతో, ముక్కుతో, నోటితో అన్నిటితోనూ మంచివే ఆహుతులివ్వండి మనసులోకి. చెడువివ్వద్దు. ఎట్టి పరిస్థితిలోను. అంటే ఏంటంటే, చెడు ఇస్తే మళ్ళీ చెడు తీసుకోవాల్సొస్తుంది మీరు. కాబట్టి ఆహుతి ఇవ్వద్దది. మీరిచ్చేవన్నీ మంచి పదార్థాలను ఆహుతిస్తే మంచే వాపసొస్తుంది. ఎప్పుడైతే మంచి పదార్థాలను ఆహుతిస్తున్నారో, మీ మనస్సు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని ఒకేసారి గ్రహించగలుగుతుంది. అప్పుడు మీరు నేను ఏం చేస్తే నాకు సిరి సంపదలొస్తాయని మీకు తెలిసిపోతుంది. అది మీరు చేయగలుగుతారు. అలానే మీరు ఏం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారో తెలిసిపోతుంది. మీరు ఏం చేస్తే మీ కుటుంబ సభ్యులు మాట వింటారో అర్థమైపోతుంది. మీరు ఏం చేస్తే కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారో మీకు అర్థమైపోతుంది. సో, అందుకని ఈ సప్తహోతల ద్వారా ఆహుతులివ్వండి. ఆహుతి గుర్తుపెట్టుకోండి మంచి పదార్థాలని మాత్రమే ఇస్తాం. అలానే మంచివి చూడండి. అవే మీ మనసులో పెట్టుకోండి. చెవులతో మంచి వినండి. అవే మీ మనసులో పెట్టుకోండి. ముక్కుతో మంచి సుగంధాన్ని పీల్చండి. అవే మీ మనసులో పెట్టుకోండి. నోటితో మంచివే రుచి చూడండి. మంచివే మాట్లాడండి. మీకు శుభం కలుగుతుందనమాట. శివ సంకల్పమస్తు. శివుడు అంటే ఇప్పుడు ఈ శివ అనే శుభం అనమాట. శుభ సంకల్పమస్తు. పరమాత్ముడు కూడా శివుడే కదా! సో, మీకు అలా ఆ సంకల్పం ఉద్భవిస్తుందనమాట. సో, మీరు ఆహుతులు ఇవ్వాల్సింది ఈ సప్తహోతలతో ఆహుతులివ్వండి. అంటే రాత్రి పడుకునే ముందర మీరు ఈ మంత్రాన్ని జపించండి. ఎన్ని సార్లు జపిస్తారంటే మీ ఓపిక. ఎలాంటి ప్రశాంతంగా కూర్చోవాలి. ఇంకా ఆ తర్వాత మీరు ఏమి చూడకూడదు, వినకూడదు, ఏమి చేయకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. పడుకోవాలి. ఎమర్జెన్సీ వస్తే లేవాలి తప్పితే, ఎమర్జెన్సీ వస్తే మాట్లాడాలి తప్పితే, సినిమాలు చూడటము, లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ అసుకు కొట్టడము, లేకపోతే ఏ మందు కొట్టడం ఇలాంటి పదార్థాలు చేయకూడదు. నిద్రపోయే ముందు శుభ్రంగా మానసికంగా మీరు ఏ చెడు ఆలోచించకుండా వీటితో అన్నిటిని ఆహుతి ఇవ్వండి. ఈ మంత్రంతో ఆహుతులివ్వండి. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ముక్కుతో మరి సుగంధం ఎలా పీల్చాలండి? హోమం చేయండి. సుగంధాన్ని పీలుస్తారు. లైక్ ఇప్పుడు గంధపు చెక్క, లేకపోతే కస్తూరి, లేకపోతే కుంకుమ పువ్వు, బెల్లము ఇలాంటి మంచి మంచి పదార్థాలు, తేనె ఇలాంటి పదార్థాలను ఆహుతి కొద్ది కొద్దిగే ఎక్కువ పెద్దగా ఇవ్వక్కర్లా. సుగంధం ఉద్భవిస్తుంది. ఆ సుగంధాన్ని పీల్చండి. అలానే మీరు యజ్ఞ శేషాన్ని తినండి. అంటే పాయసం చేశారు. యజ్ఞంలో ఆహుతి ఇచ్చారు. మిగిలిన కొద్ది పాయసం ఒక స్పూన్ అయినా సరే అది తినండి. అలానే మంత్రాలు వినండి. చెవులతో వినండి. నోటితో పలకండి. ఇవన్నీ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్‌గా మీ కుటుంబము సిరి సంపదలతోనూ, ఆరోగ్యంతోనూ వర్ధిల్లుతుంది. కానీ దానికి కృషి అవసరం. ఆసనాలు ఏందే మనస్సు నిశ్చలం అవ్వదు. మనసు ఏం చేస్తుందంటే కళ్ళు అవి చూడు, ఇవి చూడు అని చెప్తూ ఉంటుంది. ఆ మనసును నిశ్చలంగా పెట్టుకోవాలంటే ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు చదవండి. అప్పుడు మీకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఒకేసారి కనిపించడం మొదలుపెడతాయి.
ఇది ఒక ఆనందం అండోయ్, అద్భుతమైన ఆనందం. మీకు అసలు ఇమాజినేషన్ వస్తుందా? భూత భవిష్యత్ వర్తమానాలలో ఒకేసారి ల్యాండ్స్కేప్లా కనిపిస్తాయి. అక్కడ భవిష్యత్ కనిపించేస్తుంది, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కాలము, పాస్ట్లో జరిగింది, భూతకాలం ఒకేసారి. మీరు మీ చిన్నప్పుడు, మీరిప్పుడు, మీరు పెద్దప్పుడు అన్నీ ఒకసారి కనిపిస్తుంటాయి. అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇది మీరు చూసిన తర్వాత మీకు ఇంకా లైఫ్లో ఇంకోటి కావాలని అనిపించదు. ఇది ఒక అద్భుతమైన విషయం. ఈ మంత్రాన్ని జపించండి నిద్రపోయే ముందు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శివుడి మంత్రాలని నిద్రపోయే ముందు జపించడం చాలా ముఖ్యం అనమాట. జపం చేసి హాయిగా పడుకోండి. అలా చేస్తూ వచ్చే కొన్నాళ్ళకి ఇది అవుతుంది అన్నమాట. అయితే ఉదయం లేవంగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ, సూర్యుడు ఉదయించకముందు మీరు లేవాలి. లేచి సంధ్యావందనము, ఆసనాలు బ్రహ్మాండంగా చేయండి. శాకాహారం తినండి. ఈ మంత్రాలతో మీరు జపం చేయండి. డే టైంలో చేయకూడదండి. ఈ మంత్రం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కానీ రాత్రి శ్రేష్టం. సో ఏ మంత్రానికి ఎప్పుడు వాల్యూ ఉంటుందని మనం గ్రహించుకోవాలి. అన్ని మంత్రాలు ఎప్పుడైనా జపించవచ్చు, కానీ సందర్భోచితంగా చేయటం మంచిదన్నమాట. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.